అగ్రిగోల్డ్ భూముల అంశంపై పక్కా ఆధారాలు ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అధికారులతో చర్చించాకే జోగి రమేష్ పై కేసు పెట్టామని చెప్పారు. ఏ రోజైనా బీసీల కోసం జోగి రమేష్ మాట్లాడారా అని ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయిన జోగి కులాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎవరైతే తప్పు చేశారో వారిని తమ ప్రభుత్వం శిక్షిస్తుందని అన్నారు. జోగి రమేష్ బెదింపులకు భయపడేవారు ఎవరూ లేరని మంత్రి తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ అన్యాయాలు కానీ పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలున్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతాను. అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉందన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్ గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? మీ పెద్దలు కూడా అడుగుతాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం. బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించిన వ్యక్తి అంటే నువ్వు ఏమి చేశావని చెప్పి బీసీలు నీ వెనుమంట ఉండాలండి? ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళా నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోతూ ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా